హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 31 ఆగస్ట్ నుంచి 6 సెప్టెంబర్ వరకు 63rd వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. మొదటిది వచ్చేసి రూరల్ లోకల్ బాడీస్కి ఇచ్చేటటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ గురించి, రెండవది కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి, మూడవది పోషణ్ మాహ్ 2021 గురించి, నాలుగవది మెయిడెన్ నేవీ ఎక్సర్సైజ్ ఇండియా మరియు అల్జీరియాకి సంబంధించి, ఐదవది న్యూఢిల్లీలోని స్మాగ్ టవర్ గురించి, ఆరవది టీచర్స్ డే గురించి, ఏడవది టోక్యో పారాలింపిక్స్ గురించి, ఎనిమిదవది వై బ్రేక్ యాప్ గురించి, తొమ్మిదవది ఇండియాస్ హైయెస్ట్ హెర్బల్ గార్డెన్ గురించి, పదవది ఈ శ్రమ్ పోర్టల్ గురించి, 11వది ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ గురించి, 12వది స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ గురించి, 13వది కార్బీ ఆంగ్లాంగ్ అగ్రిమెంట్ గురించి, 14వది మిల్లెట్స్ గురించి, 15వది ఎయిర్ లాంచ్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ గురించి, 16వది ఇన్స్పైర్ అవార్డ్స్ గురించి, 17వది ఈ ట్రైడ్ స్టేషన్ సర్టిఫికేషన్ గురించి, 18వది జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ గురించి, 19వది యూ బ్రీత్ లైఫ్ గురించి, 20వది ఏ హెల్ప్ గురించి, 21వది ఫిట్ ఇండియా క్విజ్ గురించి, 22వది ఎస్ఏఐఏఆర్డి గురించి, 23వది ఇండియన్ నేవల్ ఏవియేషన్ గురించి, 24వది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి, 25వది 6th ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం గురించి, 26వది బ్లూ స్టాగ్లర్ స్టార్స్ గురించి, 27వది జాపా 2021 గురించి, చివరిగా 28వది లోన్ గ్యారంటీ స్కీమ్ ఫర్ కోవిడ్ ఎఫెక్టెడ్ సెక్టార్స్కి సంబంధించి. వీటి గురించి ఈ వీక్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రూరల్ లోకల్ బాడీస్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మొత్తం 13,385.70 కోట్ల రూపాయలని మొత్తం 25 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రూరల్ లోకల్ బాడీస్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రిలీజ్ చేయటం జరిగింది. ఇప్పుడు 2021-22కు గాను మొత్తం 25,129.98 కోట్ల రూపాయలని అంటే టోటల్ గ్రాంట్గా ఇప్పటి వరకు రిలీజ్ చేయటం జరిగింది. అయితే ఈ గ్రాంట్ ఏదైతే ఉందో దానిని మొత్తం 2 క్రిటికల్ సర్వీసెస్కి యూజ్ చేస్తారు. అవి ఏంటి? ఒకటి వచ్చేసి శానిటేషన్ అలాగే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేటస్ని మెయింటైన్ చేయటానికి, రెండవది డ్రింకింగ్ వాటర్ సప్లై, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీసైక్లింగ్ ఇలాంటి వాటికి సంబంధించి ఈ గ్రాంట్ని యూజ్ చేయటం జరుగుతుంది. అయితే మనం చూస్తే లోకల్ బాడీస్కి సంబంధించి మనం ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి చెప్పుకుంటాము? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పుకుంటాము. ఎప్పుడు తీసుకొచ్చారు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని? 1992వ సంవత్సరంలో. ఈ యాక్ట్లు ఈ పంచాయతీరాజ్కి సంబంధించి 73rd అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది 1993 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చింది. అలాగే 74th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించింది ఉందో అది 1993 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో భాగంగా పంచాయత్స్ కింద ఈ 73rd అమెండ్మెంట్ అన్నటువంటిది పార్ట్ 9 ఏదైతే ఉందో ఈ పార్ట్ 9 కింద ఈ 73rd కాన్స్టిట్యూషనల్ యాక్ట్ కింద పంచాయతీస్ని పెట్టడం జరిగింది. అలాగే మున్సిపాలిటీస్కి సంబంధించి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది కూడా 1992లోనే తీసుకొచ్చారు. దీనిని దేంట్లో పెట్టారు? పార్ట్ 9A కింద దీనిని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇందులో బేసిక్ డెమోక్రటిక్ సిస్టమ్ అయినటువంటి గ్రామ సభ అలాగే వార్డు కమిటీస్ అంటే మున్సిపాలిటీస్ వీటిలో అడల్ట్ మెంబర్స్ ఓటర్స్గా రిజిస్టర్ అయి ఉంటారు. మొత్తం 3 టైర్ సిస్టమ్ని పంచాయత్స్లో అంటే విలేజ్ అలాగే బ్లాక్ లెవెల్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకురావటం జరిగింది. అది కూడా బిలో 20 lakhs అన్నమాట. అయితే అన్ని లెవెల్స్లోనూ సీట్స్ అన్నవి డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ 243C2 అంటాము. దీని కింద అన్ని లెవెల్స్లోనూ సీట్స్ డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఫిల్ అవుతాయన్నమాట. అలాగే 1/3 వీటన్నింటికి సంబంధించి 1/3 రిజర్వేషన్ని ఉమెన్కి ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకొక 1/3 సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్సీ అలాగే ఎస్టీ వీళ్ళకి SC/STస్లో ఉమెన్కి రిజర్వ్ చేయటం జరిగింది. అలాగే 1/3 ఆఫీసెస్లో చైర్పర్సన్స్ వాళ్ళకి కూడా ఉమెన్ని అంటే ఆర్టికల్ 343D అంటాము. ఈ ఆర్టికల్ 343D కింద అన్ని లెవెల్స్లోనూ కూడా 1/3 ఆఫీసర్స్ చైర్పర్సన్స్కి సంబంధించి ఉమెన్ ఉండాలి అన్నట్లుగా. అయితే దీనికి సంబంధించి మొత్తం 5-year టర్మ్ వీళ్ళకు ఉంటుంది. ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్
దీనికి సంబంధించినటువంటి అంటే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్స్, అలాగే డైరెక్షన్, ఎలక్టోరల్ రోల్స్కి సంబంధించినటువంటి కంట్రోల్, ఇవన్నీ కూడా దేని కింద ఆర్టికల్ 243K కింద అవి నిర్వర్తిస్తాయి. ఇది మాత్రమే కాకుండా 11th షెడ్యూల్లో ఉన్నట్టుగా ఆర్టికల్ 343G ఏం చెప్తుంది, ఇది పంచాయత్స్కి సంబంధించి వేరియస్ సబ్జెక్ట్స్ని ఇవ్వటం జరుగుతుంది. అలాగే 74th అమెండ్మెంట్ అన్నటువంటిది దేనికి సంబంధించి, మున్సిపాలిటీస్కి సంబంధించి ఇవి పంచాయత్స్ మరియు మున్సిపాలిటీస్కి సంబంధించి ప్లాన్స్ని ప్రిపేర్ చేయటం కోసం డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అంటాము. ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ 243ZD అన్నటువంటిది అనమాట. అలాగే ప్రతి సంస్థకి అంటే ఇలా పంచాయతీకి కావచ్చు, మున్సిపాలిటీస్కి కావచ్చు, ఒక ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ప్రతి స్టేట్కి ఉండాలి. అది ఈ పంచాయతీకి మరియు మున్సిపాలిటీస్కి ఫినాన్షియల్ రిసోర్సెస్ని అందించాలి. దానికి సంబంధించి ఏ ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 243I అన్నటువంటిది దేనికి సంబంధించి చెప్తుంది, ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తుంది. అలాగే 11th షెడ్యూల్ అన్నటువంటిది పంచాయతీ రాజ్ బాడీస్కి అయితే మొత్తం 29 సబ్జెక్ట్స్ని, అలాగే 12th షెడ్యూల్ అన్నటువంటిది మున్సిపాలిటీస్కి 18 సబ్జెక్ట్స్ని అందించటం జరిగింది. అంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇలాగా మొత్తం 18 మరియు 29 సబ్జెక్ట్స్ని మున్సిపాలిటీస్కి, అలాగే ఇంకా ఏవైతే పంచాయతీరాజ్ బాడీస్ ఉంటాయో వాటికి అందించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటిది అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% ఫస్ట్ డోస్ని కంప్లీట్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటిది నిలిచిందనమాట. దానికి సంబంధించే వేస్టేజ్ని రెడ్యూస్ చేసేలాగా, వ్యాక్సినేషన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలాగా త్వరితగతిన అందరికీ ఫస్ట్ డోస్ని కంప్లీట్ చేసినట్టుగా హిమాచల్ ప్రదేశ్ ప్రకటించింది. అయితే మనం చూస్తే మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటిది ఈ దేనికి సంబంధించింది, మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటిది. ఈ మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటి పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 900 కోట్ల రూపాయలని దీనికి 12 నెలలకు గాను శాంక్షన్ చేయటం జరిగింది. దీని ద్వారా కరోనా వైరస్కి సంబంధించి 5 నుంచి 6 వ్యాక్సిన్స్నైనా డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇప్పటి వరకు 10 వ్యాక్సిన్ క్యాండిడేట్స్కి పర్మిషన్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే ప్రీ క్లినికల్ మరియు క్లినికల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటి దాని కింద డెవలప్ చేయటం జరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి గాను ఈ గ్రాంట్ని విడుదల చేస్తారు. దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ మిషన్ కోవిడ్ సురక్ష అంటే దీనిని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ లేదా బిరాక్ అంటాము. ఈ బిరాక్ అన్నటువంటిది ఈ మిషన్ కోవిడ్ సురక్ష అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ అనమాట. అయితే మన దేశంలో ఇప్పటికే కోవాక్సిన్, కోవిషీల్డ్, అలాగే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కానీ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి జైకోవ్-డి వ్యాక్సిన్ ఏదైతే సూది మందు లేకుండా ఉపయోగిస్తామో ఫార్మాజెట్ అన్నటువంటి దాని సహాయంతో ఆ వ్యాక్సిన్ కావచ్చు, అలాగే మన DCGA అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా భారత ఔషధ నియంత్రణ మండలి రీసెంట్గా అనుమతినిచ్చినటువంటి హైదరాబాద్లోని హెటిరో ల్యాబ్స్ తీసుకొచ్చినటువంటి తొసిలిజుమాబ్ ఔషధం కావచ్చు. ఇలాగా కోవిడ్-19కి సంబంధించి చాలా ఔషధాలని మరియు వ్యాక్సినేషన్స్ని భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతిని ఇస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషణ్ మాహ్ అంటే మంత్ అనేసి అర్థం. పోషణ్ మంత్ లేదా న్యూట్రిషన్ మంత్ అన్నటువంటి ఉద్దేశంతో ఈ పోషణ్ మాహ్ 2021 అన్నటువంటి దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరు నిర్వహిస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దీనికి సంబంధించి పోషణ్ 2.0 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే అన్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కూడా పోషణ్ వాటిక అంటే ఏంటి, న్యూట్రిషన్ గార్డెన్ అంటామన్నమాట. ఈ పోషణ్ వాటికాని న్యూట్రిషన్ మంత్ లేదా పోషణ్ మాహ్ అన్నటువంటి దాన్ని సెప్టెంబర్ మంత్ని మనం పోషణ్ మాహ్గా జరుపుకుంటాము. ఈ సెప్టెంబర్ మంత్లో పోషణ్ వాటికాని అంటే న్యూట్రిషన్ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటినీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అర్జీ చేయటం జరిగింది. ఈ మంత్ లాంగ్ పోషణ్ అభియాన్లో భాగంగా సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిష్డ్ చిల్డ్రన్ లేదా శామ్ అంటాము. సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిష్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ పోషణ్ మాహ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే మనం దీనికోసం పోషణ్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చాము. ఈ పోషణ్ అభియాన్ అన్నటువంటి దాన్ని
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ లేదా ICDS అన్నటువంటి పథకం ఉంది. ఈ ICDS పథకం అన్నటువంటిది ఒక అంబ్రిల్లా స్కీమ్ అనమాట. ఇందులో అంగన్వాడీ సర్వీసెస్, పోషణ్ అభియాన్, అలాగే స్కీమ్ ఫర్ అడోలెసెంట్ గర్ల్స్, అలాగే నేషనల్ క్రేచ్ మిషన్ అనేసి ఇలాంటి వాటన్నింటినీ ఇది అమలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే పోషణ్ అభియాన్ని ఒక అంబ్రిల్లా స్కీమ్గా ప్రకటించారు. దీని కింద ఏంటి 2021-22 బడ్జెట్లోనే దీన్ని అనౌన్స్ చేయటం జరిగింది. దీని ద్వారా న్యూట్రిషనల్ కంటెంట్ని, అలాగే న్యూట్రిషనల్ అవుట్రీచ్, న్యూట్రిషనల్ అవుట్కమ్ని పెంపొందించాలి. అలాగే మాల్ న్యూట్రిషన్ డిసీజ్ ఏదైతే ఉందో వాళ్ళలో ఇమ్యూనిటీని పెంపొందించాలి, వాళ్ళ యొక్క హెల్త్ని నర్చర్ చేసే విధంగా కొన్ని ప్రాక్టీసెస్ని డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పోషణ్ మాహ్ లేదా న్యూట్రిషన్ మంత్ ఏదైతే ఉందో మనం చూస్తే 2018 సంవత్సరం నుంచి కూడా సెప్టెంబర్ నెలని మనం పోషణ్ మాహ్ లేదా న్యూట్రిషన్ మంత్గా జరుపుకుంటాము. ఇందులో భాగంగా చిల్డ్రన్, అడోలెసెంట్ గర్ల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా న్యూట్రిషనల్ క్వాలిటీస్ పెంపొందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇందులో మంత్ లాంగ్ యాక్టివిటీస్ని తీసుకొస్తూ ఉంటారు. అందులో ఆప్టిమల్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, అనీమియా గురించి, గ్రోత్ మానిటరింగ్, అలాగే గర్ల్ ఎడ్యుకేషన్, డైట్, మ్యారేజ్ యొక్క ఏజ్, హైజీన్, శానిటైజేషన్, హెల్దీ ఫుడ్ అంటే ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇలాంటి వాటన్నింటి మీద కూడా ఫోకస్ చేయటం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ అంటాము. జన్ ఆందోళన్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జన్ ఆందోళన్ గైడ్ లైన్స్ని బేస్ చేసుకునే ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఈ సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్లో ఒక స్ట్రాటజీని యూజ్ చేస్తారు. అంటే ఎలాగా కమ్యూనికేషన్ అప్రోచ్ అనమాట. దాని ద్వారా నాలెడ్జ్ని, యాటిట్యూడ్ని, బిలీఫ్స్, బిహేవియర్స్ వీటికి సంబంధించి వాటిలో కొన్ని మార్పులు తీసుకురావటానికి కమ్యూనికేషన్ వైజ్గా అప్రోచ్ అవ్వటం జరుగుతుంది. అలాగే ఇందాక పోషణ్ వాటిక అన్నాం కదా, దాని ద్వారా ఏంటంటే ఇంట్లోనే వెజిటేబుల్స్ని గ్రో చేయటం ద్వారా అంటే ఏంటి పోషణ అనేది అందుతుంది. అలాగే మన దగ్గర మనం గ్రో చేసుకోవటం ద్వారా మనం వాటి మీద ఎలాంటి కెమికల్స్ వాడము కాబట్టి మన హెల్త్ అనేది బాగుపడుతుంది. అలాగే పోషణ్ అభియాన్ అన్నాము. ఈ పోషణ్ అభియాన్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు తీసుకొచ్చాము 2018 సంవత్సరంలో నేషనల్ న్యూట్రిషన్ మిషన్ లేదా పోషణ్ అభియాన్ అన్నటువంటి దాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున ఎప్పుడు మార్చి 8వ తేదీ రోజున దీనిని ప్రకటించటం జరిగింది. దీని కింద స్టంటింగ్, అండర్ న్యూట్రిషన్, అనీమియా ఇలాంటి వాటిని తగ్గించాలి, లో బర్త్ వెయిట్ని రెడ్యూస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే దీనికి సంబంధించి వేరే ఏమైనా అంటే రీసెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయా అంటే ఏమేమి తీసుకొచ్చాము, అనీమియా ముక్త్ భారత్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే మిడ్ డే మీల్ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఏం తీసుకొచ్చారు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు 2013 సంవత్సరంలో. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. వీటన్నింటి ద్వారా కూడా న్యూట్రిషనల్ క్వాలిటీస్ని పెంపొందించాలి అన్నట్లుగా పనిచేస్తున్నారు. అయితే మనకి తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా SDGs అంటాము. ఈ SDGలో గోల్ 2 అన్నటువంటిది ఏం చెప్తుంది, జీరో హంగర్ గురించి చెప్తుంది. అలాగే హంగర్ని, మాల్ న్యూట్రిషన్ని కూడా 2030 నాటికి అంతమొందించాలి, ఎండ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో SDG 2ని జీరో హంగర్ అన్నటువంటి దాంతో తీసుకొచ్చారు. అందులో కూడా ఎస్పెషల్గా చిల్డ్రన్లో ఎవరైతే న్యూట్రిషన్ ఫుడ్ అనేది సఫిషియెంట్గా అందటం లేదో వాళ్ళకి న్యూట్రిషనల్ ఫుడ్ని అందించాలి. హంగర్ మరియు మాల్ న్యూట్రిషన్ అన్ని ఫామ్స్లో కూడా 2030 నాటికి ఎండ్ చేయాలి అన్నట్లుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెయిడెన్ నేవీ ఎక్సర్సైజ్ ఇండియాకి మరియు అల్జీరియాకి సంబంధించి. రీసెంట్గా అల్జీరియన్ కోస్ట్లో ఒక మెయిడెన్ అంటే న్యూ నేవల్ ఎక్సర్సైజ్ అన్నటువంటిది ఇండియన్ మరియు అల్జీరియన్ నేవీస్కి మధ్య జరిగిందనమాట. ఈ నేవల్ ఎక్సర్సైజ్ అన్నటువంటిది అంటే మగ్రెబ్ రీజియన్ అన్నటువంటిది ఉందన్నమాట. ఈ మగ్రెబ్ రీజియన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, మెడిటరేనియన్ సీకి సంబంధించి నార్త్ ఆఫ్రికా రీజియన్లో ఆ బార్డర్ అనేటటువంటిది ఉందన్నమాట. అలాగే ఆఫ్రికాలో లార్జెస్ట్ కంట్రీ అయినటువంటి అల్జీరియాతో ఇండియా రీసెంట్గా ఈ నేవీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయటం జరిగింది. అయితే ఇందులో భాగంగా మన ఇండియా నుంచి INS అంటే ఇండియన్ నేవల్ షిప్ అయినటువంటి తబార్ అన్నటువంటిది ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో పాల్గొంది. అలాగే అల్జీరియన్ నేవీ షిప్ అయినటువంటి ఎజాబ్జర్ అన్నటువంటిది ఇందులో పాల్గొంది. అయితే ఈ INS తబార్ అన్నటువంటిది తల్వార్ క్లాస్కి చెందినటువంటిది.
తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ అంటాము. దీనిని ఇండియన్ నేవీ రష్యాలో తయారు చేయించటం జరిగింది. అయితే ఇండియాకి మరియు ఆఫ్రికాకి సంబంధించి మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది ఎలా ఉంది అంటే ఇంటిగ్రేటెడ్ మ్యారిటైమ్ స్ట్రాటజీ 2050 అన్నటువంటి దాన్ని ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించి మనం తీసుకోవటం జరిగింది. అలాగే మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ని పెంచడానికి, అలాగే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటాము, IOR అసోసియేషన్ అనేసి, ఇది ఇండియన్ లెడ్ ఇనిషియేటివ్. దీని ద్వారా ఏంటి, ఏదైతే కన్సెన్సస్ బేస్డ్ ఎవల్యూషనరీ నాన్ ఇంట్రూజివ్ అప్రోచ్లో మ్యూచువల్గా బెనిఫిట్ పొందాలి అంటే రెండు దేశాల మధ్య కోఆపరేషన్ అనేది ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇండియన్ ఓషన్ రిమ్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అలాగే మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిని డెవలప్ చేయడానికి కూడా రెండు నేవీస్ అన్నటువంటివి మ్యూచువల్గా హెల్ప్ చేసుకుంటాయి అన్నటువంటి విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే మనం చూస్తే స్ట్రాటజికల్ లొకేషన్లో ఉన్నటువంటి అల్జీరియా అంటే ఆపరేషనల్ లెవెల్లో కాన్స్టెంట్ ఇంటరాక్షన్స్ని అందించడానికి, అలాగే రీజనల్ మారిటైమ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ స్ట్రాటజిక్గా లొకేట్ చేయడానికి కూడా సహాయం అందిస్తాము అన్నట్లుగా చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్మాగ్ టవర్కి సంబంధించి రీసెంట్గా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కంట్రీలోని ఫస్ట్ స్మాగ్ టవర్ని కన్నౌత్ అన్నటువంటి ప్లేస్లో స్టార్ట్ చేయటం జరిగింది. పొల్యూషన్ లెవెల్ అన్నటువంటిది ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఏదైతే క్రాప్ వేస్ట్ అంటే స్టబుల్ బర్నింగ్ ద్వారా ఇక్కడ ఏదైతే స్మోక్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయో అలాంటి దానికి కొన్ని నెలల ముందే దీన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అయితే 2019లో చూసుకుంటే మనం సుప్రీంకోర్టు అన్నటువంటిది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దీనికి అలాగే ఢిల్లీ గవర్నమెంట్కి కూడా అంటే ఈ స్మాగ్ టవర్స్ని తీసుకురావాలి, దాని ద్వారా ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అన్నట్టుగా కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగిందనమాట. అందులో భాగంగానే ఐఐటి బాంబే అన్నటువంటిది ఒక ప్రపోజల్ని అంటే ఈ స్మాగ్ టవర్కి సంబంధించినటువంటి ప్రపోజల్ని సిపిసిబికి దాని యొక్క సబ్మిట్ చేయటం జరిగిందనమాట. తర్వాత 2020 జనవరిలో సుప్రీంకోర్టు అన్నటువంటిది 2 టవర్స్ని ఏప్రిల్ లోపల పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా ఏదైతే స్మాగ్ టవర్ అన్నటువంటి దాన్ని కనౌత్ అన్నటువంటి ప్లేస్లో స్టార్ట్ చేశారో ఇది ఈ 2 టవర్స్లో కూడా ఫస్ట్ అనమాట. కనౌత్ ప్లేస్లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇంకా సెకండ్ టవర్ ఏదైతే ఉందో దీన్ని ఆనంద్ విహార్ అన్నటువంటిది ఈస్ట్ ఢిల్లీలో ఉంది, అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సిపిసిబి అన్నటువంటిదే నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది దీనికి సంబంధించి. అయితే స్మాగ్ టవర్స్ అన్నటువంటిది ఏంటి, అవి ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనమాట, కాకపోతే లార్జ్ స్కేల్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఇవి మల్టీ లేయర్స్ అనమాట, అందులో ఎయిర్ ఫిల్టర్స్కి సంబంధించి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. అవి ఎయిర్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ని క్లీన్ చేస్తూ ఉంటాయి. చైనాలో వరల్డ్లోనే లార్జెస్ట్ స్మాగ్ టవర్ అన్నటువంటిది ఉంది. అయితే దీనిని ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఐటి బాంబే, అలాగే ఐఐటి ఢిల్లీ అన్నటువంటిది ఈ డేటాని అనలైజ్ చేసింది. అలాగే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అన్నటువంటిది దీనికి టెక్నికల్ సపోర్ట్ అంటే ఐఐటి బాంబే ఇచ్చినటువంటి టెక్నికల్ సపోర్ట్తో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అన్నటువంటిది దీనిని నిర్మించింది. అయితే నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది దీనికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉంది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ని చేపట్టిందనమాట. అలాగే సిపిసిబి ప్రకారం చూస్తే మనము ఈ PM10 అంటాము, పార్టికులేట్ మ్యాటర్ అనేసి. ఈ PM10 అన్నటువంటిది 2009తో చూసుకుంటే అంటే 2009తో కంపేర్ చేస్తే ఇప్పుడు దాదాపు 258% నుంచి 335% వరకు ఇంక్రీజ్ అయింది దీని యొక్క కాన్సన్ట్రేషన్. దేనిది PM10 అంటాం, పార్టికులేట్ మ్యాటర్ అనేసి. అలాగే ఢిల్లీలో కూడా మోస్ట్ ప్రామినెంట్ పొల్యూటెంట్గా PM2.5 అన్నటువంటిది ఉంది. అంటే పర్టికులేట్ మ్యాటర్లో PM2.5 అనేసి, PM1 అనేసి, PM10 అనేసి ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటి, ఇలా ఎయిర్ పొల్యూషన్ని చిన్న అంటే స్మాల్ ఏరియాకే కదా ఇది కన్ఫైన్ అయి ఉంటుంది. అలా స్మాల్ ఏరియాలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి కొంత ఇమ్మీడియట్ రిలీఫ్ అన్నది ప్రొవైడ్ చేసినా కూడా అయితే లార్జ్ ఏరియాకి సంబంధించి అంటే టోటల్గా అక్కడంతా ఉన్నటువంటి పొల్యూషన్ని ఎలా తీసేయగలము? అంతేకాకుండా ఇలాంటి తాత్కాలికమైనటువంటి మెజర్స్ కాకుండా లాంగ్ టర్మ్లో ఈ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టీచర్స్ డేకి సంబంధించి. ఎవరి పుట్టినరోజున మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఈ టీచర్స్ డేని జరుపుకుంటున్నాము? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
ఈయన 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. ఆయన యొక్క పుట్టినరోజును పురస్కరించుకునే మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకి ఇండియాకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గాను అలాగే సెకండ్ ప్రెసిడెంట్ గాను పనిచేశారు. అతని యొక్క బుక్ అయినటువంటి ద ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఇందులో ఇండియన్ ఫిలాసఫీకి సంబంధించి గ్లోబల్ అటెన్షన్ని పొందటానికి ఇది ఉపయోగపడింది. అంతేకాకుండా ఈయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క ఫిలాసఫీ అన్నటువంటిది అద్వైత వేదాంత మీద ఆధారపడి ఉంది. అంతేకాకుండా ఆయన ఇండియాకి అలాగే వెస్ట్కి ఒక బ్రిడ్జ్ బిల్డర్గా కూడా పనిచేశారు. అలాగే ఈయనకి ఇండియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయినటువంటి భారతరత్న, ఈ అవార్డుని 1954 సంవత్సరంలో ఈయన ఈ భారతరత్న అవార్డుని అందుకున్నారు. అంతేకాకుండా 1931లో నైట్హుడ్ అవార్డ్, అలాగే 1963వ సంవత్సరంలో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్నటువంటి హానరరీ మెంబర్షిప్ కూడా ఈయన అందుకున్నారు. అలాంటి ఈయన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటూ మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టోక్యో పారాలింపిక్స్కి సంబంధించి 2020లో జరగాల్సినటువంటి టోక్యో పారాలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడి రీసెంట్గా ఆగస్ట్ 24వ తేదీన ఈ టోక్యో పారాలింపిక్స్ అన్నటువంటివి ప్రారంభమయ్యాయి. అయితే ఈ పారాలింపిక్స్లో 5 స్వర్ణాలతో పాటు దాదాపు 15 పథకాలని సాధిస్తాము అన్నట్లుగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ బృందం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, నార్మల్ ఒలింపిక్స్లోనే మన వాళ్ళు 10 పథకాలు కూడా సాధించలేదు, వీళ్ళు 15 పథకాలు ఎక్కడి నుంచి తెస్తారులే అనుకున్నారు. కానీ మొత్తం 5 స్వర్ణాలతో పాటు మొత్తం 19 పథకాలని పారాలింపిక్స్లో మన క్రీడాకారులు గెలుచుకున్నారు. ఇందులో భాగంగానే అవనీ లేఖ్రా ఈమె జైపూర్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఆమె గోల్డ్ మెడల్ని ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్లో మొత్తం 249 పాయింట్లతో గోల్డ్ మెడల్ని సాధించింది. అంతేకాకుండా ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ అథ్లెట్ అనమాట ఇలాంటి స్వర్ణం సాధించినటువంటి వ్యక్తుల్లో. ఇవి తను మాత్రమే కాకుండా దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్స్ని 2 టైమ్స్ సంపాదించటం జరిగింది. ఇంకా చాలామంది మొత్తం 19 పథకాలని మనం ఈ పారాలింపిక్స్లో సాధించాము. ఇక్కడ చూడండి, 2012 లండన్లో ఒకే ఒక సిల్వర్ మెడల్ మనకి వచ్చింది. 2016 రియో పారాలింపిక్స్లో మనకి మొత్తం 4 పథకాలు లభించాయి. ఇందులో 2 స్వర్ణాలు, 1 కాంస్యం మరియు 1 రజత పథకం సాధించింది. ఇప్పుడు మొత్తం 5 స్వర్ణాలు, 8 కాంస్యాలు, 6 రజత పథకాలని సాధించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వై బ్రేక్ అన్నటువంటి యాప్ గురించి. వై బ్రేక్ లేదా యోగా బ్రేక్ అన్నటువంటిది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క వర్క్ ప్లేస్లో యోగాని ప్రమోట్ చేయాలి, దాంతో వాళ్ళు స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, మళ్ళీ రీఫ్రెష్ అయ్యి వాళ్ళ యొక్క వర్క్ని చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో భాగంగా మొత్తం ఈ 5 మినిట్స్ ప్రోటోకాల్ని, యోగా ప్రోటోకాల్ యాప్ని తీసుకొచ్చారు. ఇందులో ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన ఇలాంటివన్నీ కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి. ఆయుష్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ దీనిని లాంచ్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, వై బ్రేక్ లేదా యోగా బ్రేక్ అన్నటువంటి యాప్ అన్నమాట. మనం జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ యోగా డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి 2014వ సంవత్సరంలోనే సెప్టెంబర్లో మన ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుపుకోవడం గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి మొత్తం 193 ఐరాస ప్రతినిధుల్లో మొత్తం 175 మంది మద్దతుని ఇవ్వటం జరిగింది. దాంతో జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లేదా అంతర్జాతీయ యోగా దినంగా మనం జరుపుకుంటున్నాము. యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్ అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని జరుపుకుంటున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ హైయెస్ట్ హెర్బల్ గార్డెన్కి సంబంధించి 2021 ఆగస్ట్ 21వ తేదీన ఇండియా యొక్క హైయెస్ట్ మెడిసినల్ గార్డెన్ని మన అన్నటువంటి విలేజ్లో స్టార్ట్ చేయటం జరిగింది. ఎక్కడ ఉంది ఈ మన అన్నటువంటి విలేజ్ అన్నటువంటిది? ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఈ మన విలేజ్లో ఇండియాస్ హెర్బల్ హెవెన్ అయినటువంటి దేవభూమి అంటామన్నమాట. ఇండియాస్ హైయెస్ట్ హెర్బల్ గార్డెన్ని 11,000 అడుగుల ఎత్తులో ప్రారంభించటం జరిగింది. చూడండి, బద్రీనాథ్ ష్రైన్ దగ్గర ఉన్నటువంటి మన అన్నటువంటి విలేజ్లో ఇండియాస్ హైయెస్ట్ హెర్బల్ గార్డెన్ని ప్రారంభించటం జరిగింది.
ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క రీసెర్చ్ వింగ్ అన్నటువంటిది ఈ పార్క్ని మొత్తం 3 ఎకరాల కన్నా ఎక్కువగా, అంటే 3 ఎకరాల కన్నా పైగా దీనిని డెవలప్ చేయటం జరిగింది. ఇందులో దాదాపు 40 స్పీసీస్ మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి వాటిని ఈ గార్డెన్లో డెవలప్ చేశారు. అయితే IUCN అన్నటువంటిది మనకి ఉంది. IUCN అంటే ఏంటి? IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటాము. ఇందులో రెడ్ లిస్ట్ అనేసి ఇలా లిస్టులు ఉంటాయి. ఆ రెడ్ లిస్ట్లో ఉన్నటువంటి కొన్ని స్పీషీస్ ఏవైతే ఎండేంజర్డ్ ఉన్నాయో అందులో చాలా స్పీషీస్ని ఈ మెడిసినల్ గార్డెన్లో పెంచడం జరిగింది. అలాగే ఈ పార్క్ని మొత్తం 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ కేటగిరీలో బద్రీనాథ్ అంటే లార్డ్ విష్ణుకి సంబంధించినటువంటి స్పీషీస్ని ఉంచటం జరిగింది. అంటే బద్రీ తులసి, బద్రీ బేర్, బద్రీ వృక్ష, అలాగే సాక్రెడ్ ట్రీ అయినటువంటి భోజ్ పాత్ర, ఇలాంటి వాటిని ఫస్ట్ కేటగిరీలో ఉంచారు. అలాగే సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి అష్టవర్గ స్పీషీస్ అంటాము. అంటే మొత్తం ఎన్ని అష్ట అంటే 8 హర్బ్స్ ఉన్నటువంటి వాటిని హిమాలయన్ రీజియన్లో దొరికే 8ంటిని ఇందులో ఉంచారు. అందులో రిద్ది, వృద్ధి, జీవక, వృషభక, కకోలి ఇలా అన్నమాట మొత్తం 8ంటిని ఇందులో ఉంచారు. ఇక థర్డ్ కేటగిరీలోకి వచ్చేసరికి స్నో లోటస్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో, అంటే బ్రహ్మకమల్ కానీ, బ్రహ్మకమల్ అన్నటువంటిది ఉత్తరాఖండ్ యొక్క స్టేట్ ఫ్లవర్ అన్నమాట. అలాగే మిగిలినటువంటి స్నో లోటస్ యొక్క స్పీషీస్ ఏవైతే ఉంటాయో ఫెమ్ కమల్ అనేసి, నీల్ కమల్ అనేసి, కూట్ అనేసి ఇలాంటి మిగిలినటువంటి స్నో లోటస్కి సంబంధించినటువంటి ఆ స్పీషీస్ ఏవైతే ఉంటాయో వాటిని అందులో ఉంచారు. ఇక 4వ గ్రూప్ వచ్చేసరికి ఆల్పైన్ స్పీషీస్ అంటే అతీష, అలాగే మీతావిష్ అనేసి, వనకద్ది, చోరు ఇలాంటి ఇంపార్టెంట్ మెడిసినల్ హెర్బ్స్ ఏవైతే ఉంటాయో డిమాండ్లో ఉన్నటువంటివి అలాంటి వాటిని ఇందులో పెంచటం జరిగింది. అయితే మన అన్నటువంటిది చమోలి డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. అంటే లాస్ట్లో చైనా బార్డర్లో ఉందన్నమాట. ఈ చమోలి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మన అన్నటువంటి విలేజ్లో వీటన్నింటినీ పెంచటం జరిగింది. అంతేకాకుండా బద్రీనాథ్ టెంపుల్కి దగ్గరలో హిమాలయాస్లో ఇది ఉందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ శ్రమ్ పోర్టల్ గురించి. దీనిని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ శ్రమ్ పోర్టల్లోకి వచ్చేసరికి మొత్తం 38 కోట్ల మంది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అందులో కన్స్ట్రక్షన్ లేబరర్స్ కావచ్చు, మైగ్రెంట్ వర్క్ ఫోర్స్ కావచ్చు, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, డొమెస్టిక్ వర్కర్స్ కావచ్చు, ఇలా ఎవరైనా కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని మొత్తం 38 కోట్ల మందిని రిజిస్టర్ చేయటానికి ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈ శ్రమ్ కార్డ్ అన్నటువంటి దాన్ని ఇస్తారు. ఈ శ్రమ్ కార్డ్ అన్నటువంటిది మొత్తం 12 డిజిట్లో ఉండేటటువంటి ఒక యూనిక్ నెంబర్ని ఇందులో ఇవ్వటం జరుగుతుంది. ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అయితే ఒకవేళ కనుక ఆ వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్కి గురై అంటే లేదా డెత్ లేదా పర్మనెంట్ డిసబిలిటీ వస్తే అతనికి 2 లక్షల రూపాయలు, పార్షియల్ డిసబిలిటీ వస్తే 1,00,000 రూపాయలని దీని కింద చెల్లించటం జరుగుతుంది. అయితే మనం చూస్తే సుప్రీంకోర్టు అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి, వాళ్ళకు సంబంధించి రిజిస్టర్ చేయండి అన్నట్టుగా చెప్పటం జరిగింది. దానికి సంబంధించి ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఏంటి అంటే స్టేట్ మరియు యూటీస్ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ని గుర్తించి వాళ్ళని రిజిస్టర్ చేయాల్సినటువంటి బాధ్యత వాటికి ఉంటుంది. అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వాటికి కొన్ని కేటగిరీస్గా విభజించటం జరిగింది. ఆ కేటగిరీస్ ఏంటి? ఒకటి వచ్చేసి ఆక్యుపేషన్ని బట్టి, అంటే ఏంటి? స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ కావచ్చు, ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్స్ కావచ్చు, అలాగే షేర్ క్రాపర్స్ కావచ్చు, ఫిషర్మెన్ కావచ్చు, అనిమల్ హస్బెండరీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బీడీ మేకింగ్, ఇలా ఆక్యుపేషన్ని బట్టి కొంతమందిని డివైడ్ చేశారు. అలాగే ఎంప్లాయ్మెంట్ యొక్క నేచర్ని బట్టి, అంటే ఏంటి? అటాచ్డ్ అగ్రికల్చరల్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, బాండెడ్ లేబర్స్, మైగ్రెంట్ వర్కర్స్, అలాగే కాంట్రాక్ట్ మరియు క్యాజువల్ లేబరర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీస్లోకి వస్తారు. ఇక 3వ కేటగిరీ వచ్చేసరికి స్పెషల్లీ డిస్ట్రెస్డ్ కేటగిరీ, అంటే ఏంటి? టాడీ ట్యాపర్స్, స్కావెంజర్స్, అలాగే హెడ్ లోడ్స్ క్యారియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అనిమల్ డ్రివెన్ వెహికల్స్ యొక్క డ్రైవర్స్, లోడర్స్, అన్లోడర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్పెషల్లీ డిస్ట్రెస్డ్ కేటగిరీ కిందికి వస్తారు.
ఇక చివరిగా 4వ కేటగిరీ వచ్చేసరికి సర్వీస్ కేటగిరీ. అంటే మిడ్వైఫ్స్, డొమెస్టిక్ వర్కర్స్, ఫిషర్మెన్ అండ్ ఉమెన్, బార్బర్స్, వెజిటేబుల్ మరియు ఫ్రూట్ వెండర్స్, న్యూస్ పేపర్ వెండర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ కేటగిరీలోకి వస్తారు. ఇలా మొత్తం 4 కేటగిరీలో అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు అన్నట్లుగా లెక్క చేయటం జరుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 90% మంది వర్కర్స్ ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఉన్నారు. వీళ్ళు దాదాపు 419 నుంచి 465 మిలియన్ వర్కర్స్ ఉంటారు అన్నట్లుగా అంచనా వేయటం జరిగింది. అంతేకాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి ఇప్పటి వరకు కొన్ని స్కీమ్స్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏమేం స్కీమ్స్ని తీసుకొచ్చింది? ఒకటొచ్చేసి ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. లేబర్ కోడ్స్ అంటే లేబర్కి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి 44 చట్టాలని ఇప్పుడు 4 చట్టాలుగా తగ్గించారు. అలాగే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అనేసి, ఇంకా ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేసి స్ట్రీట్ వెండర్స్ కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అంటే మైక్రో క్రెడిట్ స్కీమ్గా తీసుకొచ్చారు. ఇంకా ఏం తీసుకొచ్చారు? ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని తీసుకొచ్చారు. ఇంకా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఏం తీసుకొచ్చారు? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఏం తీసుకొచ్చారు? ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం పెట్టుబడి సహాయం అందించటం కోసం. అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా ఇండియా యొక్క ఇన్ఫార్మల్ వర్కింగ్ క్లాస్కి సపోర్ట్ని అందిస్తూ ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి ఇప్పటికీ వాళ్ళకి ఒక రక్షణ అన్నటువంటిది కల్పించగలిగేటటువంటి పథకాలు ఏవి కూడా అందుబాటులోకి రావట్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్కి సంబంధించి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి ఇండియాస్ ఫారెక్స్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేదా ఫారెక్స్ రిజర్వ్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు రష్యా అన్నటువంటిది మనకన్నా పై స్థానంలో ఉండేది, ఇండియా అన్నటువంటిది 5వ స్థానంలో ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇండియా అన్నటువంటిది రష్యాని సర్పాస్ చేస్తూ 4వ స్థానంలోకి వచ్చేసింది. మొత్తం $633.73 బిలియన్ ఇండియా అన్నటువంటిది ఫారెక్స్ రిజర్వ్స్ కలిగినటువంటి 4వ దేశంగా అవతరించింది. ఇందులో భాగంగా మొదటి స్థానంలో చైనా ఉంది, 2వ స్థానంలో జపాన్ ఉంది, 3వ స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది, 4వ స్థానంలో ఇండియా, 5వ స్థానంలో రష్యా నిలిచాయి. అయితే మనం చూస్తే ఫారెక్స్ రిజర్వ్స్కి సంబంధించి లేదా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాము. అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ ఫారిన్ కరెన్సీస్లో రిజర్వ్ చేసుకునేటటువంటి అసెట్స్ని మనం ఫారెక్స్ అంటాము. ఇందులో బాండ్స్ కావచ్చు, ట్రెజరీ బిల్స్ కావచ్చు, మిగిలినటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా కావచ్చు. అయితే మన ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ అనేసి వేటిని పిలుస్తాము? ఈ ఫారెక్స్ రిజర్వ్స్ కింద మన ఇండియాలో ఏమేమి ఉంటాయి అని మనం చూస్తే, ఒకటొచ్చేసరికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ అన్నవి, రెండవది వచ్చేసరికి గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి, ఇక మూడవది వచ్చేసరికి ఎస్డిఆర్ ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి ఐఎంఎఫ్ ఇచ్చేటటువంటి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ లేదా ఎస్డిఆర్ అంటాము. ఇక 4వది వచ్చేసరికి రిజర్వ్ పొజిషన్ అన్నమాట. ఈ రిజర్వ్ పొజిషన్ అన్నటువంటిది ఎవరు ఇస్తారు? ఈ రిజర్వ్ పొజిషన్ని ఐఎంఎఫ్ఏ ఇస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నటువంటిది ఇస్తుంది. వీటన్నింటినీ కూడా మనం ఫారెక్స్ రిజర్వ్స్గా తీసుకుంటాము. అయితే ఫారెక్స్ రిజర్వ్స్ ఉండటం వల్ల ఏంటి లాభం అంటే ఏంటి? మనము మన యొక్క పాలసీస్ని మెయింటైన్ చేసుకోవటానికి వాటి యొక్క సపోర్ట్కి ఒక కాన్ఫిడెన్స్ అన్నటువంటిది లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్టర్నల్ వల్నరబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం ఏదైనా ఒక క్రైసిస్లో బీఓపీ క్రైసిస్ ఇలాంటి వాటిని వస్తే దాన్ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రూపీ అప్రిసియేషన్కి మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఒక మార్కెట్కి సంబంధించి దాని మీద కాన్ఫిడెన్స్ తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. అలాగే గవర్నమెంట్ అన్నటువంటిది ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాను అన్నట్లుగా ఫీల్ అవ్వటానికి కూడా ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి.
అయితే ఇందాక చెప్పుకున్నాం ఎస్డిఆర్ లేదా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేసి ఎవరిస్తారు? ఐఎంఎఫ్ ఇస్తుంది. ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని 1969వ సంవత్సరంలో ఎస్డిఆర్ అన్నటువంటిది అంటే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్గా క్రియేట్ చేయటం జరిగిందనమాట. ఈ ఎస్డిఆర్ అన్నటువంటిది ఒక కరెన్సీ కాదు, అలా అని ఐఎంఎఫ్తో క్లెయిమ్ చేసుకునేది కూడా కాదు. ఇది ఒక ఫ్రీలీ యూజబుల్ కరెన్సీస్గా ఐఎంఎఫ్ మెంబర్స్తో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎస్డిఆర్ని ఆ కరెన్సీస్లో ఉన్నటువంటి వాటిలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎస్డిఆర్ యొక్క వాల్యూని మేజర్ కరెన్సీస్ బాస్కెట్తో వెయిట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే యుఎస్ డాలర్, యూరో, జపనీస్ యెన్, చైనీస్ యువాన్, బ్రిటిష్ పౌండ్ ఇలాంటి వాటితో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అలాగే ఈ రిజర్వ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది ఏంటి? రిజర్వ్ ట్రాంచే పొజిషన్ అంటే ఏంటంటే ఒక కరెన్సీకి సంబంధించి అంటే ప్రతి మెంబర్ ఐఎంఎఫ్కి ఒక కోటా కరెన్సీని అంటే మన యొక్క కరెన్సీ కోటాని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దానిని ఐఎంఎఫ్ తన యొక్క ఓన్ పర్పసెస్కి వాడుకుంటూ ఉంటుంది. అలాంటి దాంట్లో మన యొక్క రిజర్వ్ పొజిషన్ ఎంత ఉంది అన్నట్లుగా చెప్తూ ఉంటారు. దానిని కూడా మనం ఫారెక్స్ రిజర్వ్స్ కిందికి తీసుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి. ఇందులో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది ఇది మినిస్ట్రీ ఆఫ్ కోల్ కింద ఉంటుందన్నమాట. ఇది ఒక కొత్త సాఫ్ట్వేర్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటిది. దీని ద్వారా ఏంటి? కోల్ సీమ్స్ ఏవైతే ఎర్త్ క్రస్ట్లో ఉంటాయో ఆ కోల్ రిసోర్సెస్ యొక్క అసెస్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి. దేనిని ఉపయోగించి? సీస్మిక్ సర్వేని ఉపయోగించి కోల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్లో భాగంగా సీస్మిక్ సర్వేని ఉపయోగించి కోల్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటి అసెస్ చేయడానికి ఈ స్పెక్ట్రల్ ఎన్హాన్స్మెంట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ప్రజెంట్ సెస్మిక్ సర్వే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి థిన్ కోల్ సీమ్స్ ఏవైతే ఎర్త్ లోపల ఉంటాయో అలాంటి వాటిని గుర్తించటానికి ఇందులో భాగంగా ఈ కోల్ ఇండియా లిమిటెడ్లో ఉన్నటువంటి సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ అలాగే గుజరాత్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇవి రెండూ కలిసి కాపీరైట్ ప్రొటెక్షన్ని పొందటం జరిగింది. మేడ్ ఇన్ ఇండియా కింద సాఫ్ట్వేర్ని అంటే టైంని అలాగే కోల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించినటువంటి కాస్ట్ని సేవ్ చేయడానికి కోల్ ప్రొడక్షన్కి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ మిషన్ని బూస్ట్ చేయటానికి కూడా ఈ సాఫ్ట్వేర్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే మన దగ్గర చూసుకుంటే కోల్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది దాదాపు మన దగ్గర అంటే మన ఇండియాలో ఉన్నటువంటి టోటల్ కోల్ అవుట్పుట్లో 80% ఈ కోల్ ఇండియా లిమిటెడ్ నుంచే వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కర్బీ అనలాగ్ అగ్రిమెంట్ గురించి. ప్రస్తుతం ఉన్నటువంటి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక హిస్టారిక్ కర్బీ అనలాగ్ అగ్రిమెంట్ని అంటే మన డికేడ్స్ ఓల్డ్ క్రైసిస్ అయినటువంటి అంటే ఏంటి అస్సాం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడేలాగా ఆ క్రైసిస్ని తగ్గించటానికి కర్బీ అనలాంగ్ అగ్రిమెంట్ మీద న్యూఢిల్లీలో సంతకం చేయటం జరిగింది. ఈ మెమరాండం అన్నటువంటిది కర్బీ ఆంగ్లాంగ్ ఆటోనామస్ కౌన్సిల్కి సంబంధించి ఈ కౌన్సిల్కి అటానమీ ఇచ్చేలాగా దానికి పవర్స్ ఇచ్చేలాగా ఈ మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది జరిగిందనమాట. దీని ద్వారా ఆ కర్బీ పీపుల్ ఉన్నటువంటి ఏరియాలో ఆ కౌన్సిల్ ఏరియాలో డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయటం అంటే టెరిటోరియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఇంటిగ్రిటీకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా దీనికి అటానమీని ఇవ్వటం జరిగింది. అయితే కర్బీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వైలెన్స్ని వదిలిపెడతాము, పీస్ఫుల్ డెమోక్రటిక్ ప్రాసెస్లోకి వస్తాము అన్నట్లుగా ఒప్పుకోవటం జరిగింది. ఈ అగ్రిమెంట్ ద్వారా ఆర్మ్డ్ గ్రూప్స్కి సంబంధించిన అంటే క్యాడర్స్కి సంబంధించి రిహాబిలిటేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తాము అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అస్సాంకి సంబంధించి దీనికి సంబంధించి ఈ కర్బీ ఆంగ్లాంగ్ ఆటోనామస్ కౌన్సిల్కి సంబంధించి రిసోర్సెస్ ఏవైతే కావాలో ఈ రిసోర్సెస్ని ఇది అందజేయటం జరుగుతుంది. ఎవరు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అస్సాం అన్నటువంటిది. అయితే ఓవరాల్గా ప్రస్తుత సెటిల్మెంట్ అన్నటువంటిది ఈ కర్బీ ఆంగ్లాంగ్ ఆటోనామస్ కౌన్సిల్లో అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫినాన్షియల్ పవర్స్కి సంబంధించి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్కి సంబంధించి మొత్తం సెటిల్మెంట్ అనేది చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిల్లెట్స్కి సంబంధించింది. ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయటం కోసం అంటే దాంట్లో క్వాలిటీ ప్రొడక్షన్ని పెంచాలి. అలాగే ఆ ప్రాసెసింగ్కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ లేదా ఏపీఈడిఏ అన్నటువంటిది ఒక ఎంఓయూను చేసుకోవటం జరిగింది. ఎవరితో ఎంఓయూను చేసుకుంది? ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, ఐసీఏఆర్
ఐఐఎంఆర్తో కలిసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని చేసుకోవటం జరిగింది. దీని ద్వారా ఫార్మర్స్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, అలాగే ఆ మిల్లెట్స్కి సంబంధించి వాల్యూ అడిషన్ అనేది చేయటానికి వీలవుతుంది అన్నట్లుగా ఈ ఎంఓయు చెప్పటం జరిగింది. మిల్లెట్స్ అంటే ఏంటి? మిల్లెట్స్ అన్నటువంటిది సెరల్ క్రాప్స్ అనేసి మనం పిలుస్తాము. సెరల్ క్రాప్స్ దీని కిందకి ఏమేమి ఉంటాయి అంటే ఇందులో న్యూట్రిషనల్ వాల్యూ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. స్మాల్ సీడెడ్ గ్రాసెస్ని ఈ మిల్లెట్స్గా కేటగరైజ్ చేస్తారు. ఇందులో సోర్గమ్, పర్ల్ మిల్లెట్, రాగి, స్మాల్ మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్, అలాగే బార్న్యార్డ్ మిల్లెట్, కోడో మిల్లెట్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA అన్నటువంటిది 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించటం జరిగింది. అంటే మిల్లెట్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎంతగా ఉంటాయో అన్నటువంటి దాన్ని ప్రమోట్ చేయటానికి 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మరియు USA ఒక ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీద సైన్ చేయటం జరిగింది. ఆ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది? ఎయిర్ లాంచ్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అగ్రిమెంట్ కింద ఇండియా అలాగే USA రెండు కూడా సంతకం చేయటం జరిగింది. మన ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే అమెరికాకి సంబంధించి US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇవి రెండు కలిసి ఈ ఎయిర్ లాంచ్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ని చేసుకున్నారు. అంతేకాకుండా డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ DTTI దీనికి సంబంధించి జాయింట్ వర్కింగ్ గ్రూప్ని కూడా ఇందులో తీసుకురావటం జరిగింది. అయితే దీనికి సంబంధించి అగ్రిమెంట్ అన్నటువంటిది డిఫెన్స్ టెక్నాలజీ కొలాబరేషన్ని మరింత డీపెండ్ చేయడానికి రెండు దేశాలకి మధ్య అలాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్ మధ్య డెవలప్మెంట్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్స్పైర్ అవార్డ్స్ గురించి. 8th నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రమోషన్ కాంపిటీషన్ అన్నటువంటిది ఈ ఇన్స్పైర్ అవార్డ్స్కి సంబంధించి. ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ అంటే ఏంటి? మిలియన్ మైండ్స్ ఆగ్యుమెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్ అంటామన్నమాట. ఇది రీసెంట్గా కమెంట్స్ చేయటం జరిగింది. దీని ద్వారా దాదాపు 581 మంది స్టూడెంట్స్ వేరియస్ స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ నుంచి వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎలా ఉన్నాయి అన్నట్లుగా షోకేస్ చేయటం జరిగిందనమాట. అయితే ఇందులో భాగంగా ఈ నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రోడక్ట్ కాంపిటీషన్లో భాగంగా స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ ఈ మానక్కి సంబంధించి ఫినాన్షియల్ ఇయర్ 2019-20కి సంబంధించి అంటే COVID-19తో లాస్ట్ టైం ఇది జరగలేదు కాబట్టి ఆ ఇయర్కి సంబంధించి ఇప్పుడు స్టూడెంట్స్ని ఇందులో 8th ఎడిషన్లో భాగంగా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ స్కీమ్ని స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా అంటే దాని అలైన్మెంట్లోనే ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ స్కీమ్ని కూడా తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా 10 to 15 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే 6 నుంచి 10th క్లాస్ చదివేటటువంటి పిల్లల్ని ఫ్యూచర్ ఇన్నోవేటర్స్గా ఫ్యూచర్ క్రిటికల్ థింకర్స్గా మార్చడం కోసం దీన్ని తీసుకొచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒరిజినల్ ఐడియాస్ మరియు ఇన్నోవేషన్స్కి సంబంధించి ఇది బిలీవ్ చేయటం జరుగుతుంది. అంటే పిల్లల్లో క్రియేటివిటీ కల్చర్ని పెంచాలి, ఇన్నోవేటివ్ థింకింగ్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ అవార్డ్స్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ చండీగఢ్ రైల్వే స్టేషన్కి 5 స్టార్ ఈ ట్రైడ్ స్టేషన్ సర్టిఫికేషన్ని ఇవ్వటం జరిగింది. దేనికి సంబంధించి హై క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ని ప్యాసింజర్స్కి అందిస్తోంది అన్నటువంటి ఉద్దేశంతో చండీగఢ్ రైల్వే స్టేషన్కి ఈట్ రైట్ స్టేషన్ అవార్డుని ఇచ్చింది. ఆ తర్వాత వడోదర రైల్వే స్టేషన్కి కూడా ఈ ఈట్ రైట్ స్టేషన్గా అంటే 5 స్టార్ సర్టిఫికేషన్ అనేది దీనికి ఇవ్వటం జరిగిందనమాట. అయితే ఈ సర్టిఫికేషన్ని ఎవరు ఇస్తారు? FSSAI అంటే ఏంటండి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది రైల్వే స్టేషన్స్కి ఈ సర్టిఫికేషన్ని గ్రాంట్ చేస్తుంది. అయితే దీని కింద రైల్వే స్టేషన్స్ అన్నటువంటివి అంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఫుడ్ స్టోరేజ్ అనేది ఉండాలి, హైజీన్ ప్రాక్టీసెస్ అనేవి ఉండాలి. వీటిని బెంచ్ మార్క్ చేసుకుని అంటే సేఫ్ మరియు హోల్సమ్ ఫుడ్ని ప్యాసింజర్స్కి అందిస్తోందా లేదా అన్నటువంటి దాంతో 1 నుంచి 5 వరకు రేటింగ్ని అంటే 1 స్టార్ 2 స్టార్ ఇలా 5 స్టార్ రేటింగ్ వరకు ఇవ్వటం జరుగుతుంది. అయితే చండీగఢ్ రైల్వే స్టేషన్ అన్నటువంటిది మొదటిది కాదండి, 5th రైల్వే స్టేషన్ అన్నమాట ఈ రికగ్నిషన్ని పొందినటువంటి వాళ్ళలో. మరి మిగిలినటువంటివి ఏవి? ఒకటొచ్చేసి ఇంకా మిగిలినటువంటివి ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్, ఇది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. రెండవది వచ్చేసరికి ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. మూడవది వచ్చేసరికి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, అది ముంబైలోనే ఉంది.
నాలుగవది వచ్చేసరికి వడోదరా రైల్వే స్టేషన్, ఇక్కడ చెప్తున్నారు కదా ఇదనమాట. ఐదవది వచ్చేసరికి చండీగఢ్ రైల్వే స్టేషన్. ఇలా మొత్తం 5 రైల్వే స్టేషన్స్కి గాను ఈ సర్టిఫికేషన్ని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒక 10 మెంబర్ కమిటీని అపాయింట్ చేయటం జరిగింది. దానికి హెడ్గా ఎవరు ఉన్నారు? శ్రీ అశోక్ కుమార్ టండన్. ఈయన రెనౌండ్ జర్నలిస్ట్, అలాగే ప్రసార భారతిలో మెంబర్గా ఉన్నారు. ఈయన జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దాంట్లో ఏవైతే చేంజెస్ తీసుకురావాలో వాటికి సంబంధించి రికమెండేషన్స్ ఇవ్వడానికి ఈయన్ని హెడ్గా ఒక 10 మెంబర్ కమిటీని నియమించటం జరిగింది. ఈ డెసిషన్ని అంటే ప్రస్తుతం ఏవైతే మనం మీడియాలో ఎకో స్పేస్కి సంబంధించి లార్జ్ నెంబర్ ఆఫ్ జర్నలిస్ట్ COVID-19తో కావచ్చు, వర్కింగ్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇలా చనిపోతూ ఉండటం కావచ్చు, వాళ్ళ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ వీటన్నింటికి సంబంధించి ఏవైతే చేంజెస్ తీసుకురావాలో అలాంటి వాటిని గురించి చెప్పటం కోసం ఈ కమిటీని నియమించటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వీళ్ళకి సంబంధించి ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ ఏదైతే తీసుకొచ్చారో దానికి సంబంధించి వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇందులో ట్రెడిషనల్ మరియు డిజిటల్ మీడియా రెండింటినీ కూడా ఇందులో కలపటం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ అక్రిడిటెడ్ మరియు నాన్ అక్రిడిటెడ్ జర్నలిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి ఈ స్కీమ్ కింద కావాల్సినటువంటి బెనిఫిట్స్కి సంబంధించి వాటిలో పాసిబుల్ ప్యారిటీ అనేది ఎలా ఉంటుంది అన్నటువంటిది చూడటానికి కూడా ఈ కమిటీని అపాయింట్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్, IIT రోపార్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఒక లివింగ్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అయినటువంటి యూ బ్రీత్ లైఫ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. ఇది ఏం చేస్తుంది? ఇండోర్ స్పేసెస్లో అంటే హాస్పిటల్స్, స్కూల్స్, ఆఫీసెస్, హోమ్స్ ఇలాంటి వాటిలో ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని తీసుకురావటానికి దీన్ని తీసుకొచ్చారు. IIT రోపార్ యొక్క స్టార్టప్ కంపెనీ అయినటువంటి అర్బన్ ఎయిర్ ల్యాబొరేటరీ అన్నటువంటిది వరల్డ్స్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ స్మార్ట్ బయో ఫిల్టర్ని అంటే ఫ్రెష్ బ్రీతింగ్ని తీసుకోవటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే దీనిని IIT రోపార్లో ఉన్నటువంటి ఐహబ్ అవధ్ అంటే ఏంటి అగ్రికల్చర్ అండ్ వాటర్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ అన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద డెసిగ్నేట్ అయ్యున్నటువంటి ఈ ఇంక్యుబేటర్ అన్నటువంటిది దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ టెక్నాలజీ అన్నటువంటిది ఎయిర్ ప్యూరిఫైయింగ్ న్యాచురల్ లీఫీ ప్లాంట్ ద్వారా ఇది జనరేట్ అవుతుందన్నమాట. అంటే రూమ్లో ఉన్నటువంటి ఎయిర్ అన్నటువంటిది ఈ లీవ్స్తో ఇంటరాక్ట్ అయ్యి అది సాయిల్ రూట్ జోన్ అంటే ఏంటి అక్కడ పొల్యూటెంట్స్ అన్నింటినీ ప్యూరిఫై చేయటం జరుగుతుందన్నమాట. ఈ టెక్నాలజీ అన్నటువంటిది అర్బన్ మున్నార్ ఎఫెక్ట్ అన్నటువంటి దాని మీద పనిచేస్తుంది. అంటే ఈ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది. అయితే ఇందులో బ్రీతింగ్ రూట్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఫైటో రెమీడియేషన్ అన్నటువంటి ప్రాసెస్ని ఇది చేస్తుంది. ఫైటో రెమీడియేషన్ అంటే ఏంటి? పొల్యూటెంట్స్ని ఎయిర్ నుంచి రిమూవ్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ని మనం ఫైటో రెమీడియేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మనం చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇండోర్ ఎయిర్ స్పేసెస్ అన్నటువంటివి అవుట్డోర్ స్పేసెస్ కన్నా కూడా 5 times ఎక్కువగా పొల్యూట్ అయ్యి ఉంటాయి అన్నట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది ఆల్రెడీ రిపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ హెల్ప్కి సంబంధించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ అన్నటువంటిది, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటిది, ఇవి రెండూ కలిసి ఒక MOU మీద సంతకం చేయటం జరిగింది. అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము. దేనికి సంబంధించి? రూరల్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్లాట్ఫామ్ని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ MOU ప్రకారం ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లైవ్ స్టాక్ రిసోర్స్ పర్సన్స్తో ఒక SHGsని క్రియేట్ చేయాలి. దాని ద్వారా ఏంటి కొత్తగా అంటే ఏ హెల్ప్ అంటే అక్రెడిటెడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఏ హెల్ప్ దీని యొక్క నేమ్ అనమాట. ఈ మోడల్ని అక్రాస్ ద కంట్రీ ఇంప్లిమెంట్ చేయాలి. దాని ద్వారా ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏదైతే ఉందో దీనిని యూజ్ చేసుకుని అంటే లైవ్ స్టాక్ యొక్క డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే అక్రెడిషన్ అంటే ఏ హెల్ప్ వర్కర్గా తయారవ్వటానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ని ఈ DAY అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన
నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఏదైతే ఇక్కడ చూడండి DAY NRLM ఏదైతే ఉందో ఇది బ్యాక్వర్డ్ మరియు ఫార్వర్డ్ లింకేజెస్కి సంబంధించి లైవ్లీహుడ్ సెక్టార్లో సపోర్ట్ ఇవ్వటానికి దీన్ని తీసుకురావటం జరిగింది. బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే ఏంటి? ఏదైతే ఇప్పుడు లైవ్ స్టాక్కి సంబంధించి ట్రైనింగ్ని ఇవ్వటం, అంటే ఒక స్ట్రక్చర్డ్ మాడ్యూల్లో లాగా ట్రైనింగ్ని, కెపాసిటీ బిల్డింగ్ని ఇవ్వటం, అలాగే ఈ మహిళా కిసాన్స్ ఎవరైతే ఉంటారో మహిళా రైతులు వాళ్ళకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా బ్యాక్వర్డ్ లింకేజెస్ కిందికి వస్తాయి. ఈ మిషన్ ద్వారా అంటే ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇప్పటికే 40,000 మంది 40,000 లైవ్ స్టాక్ని ఇప్పటికే అందించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫిట్ ఇండియా క్విజ్కి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళిద్దరూ కలిసి ఈ ఫిట్ ఇండియా క్విజ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇది నేషన్ వైడ్ క్విజ్ అనమాట. దీని కింద ఫిట్నెస్ని మరియు స్పోర్ట్స్కి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి ఎవరిలో, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో అన్నటువంటి ఉద్దేశంతో దీనిని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా 3 కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ని అందించే ఆపర్చునిటీని కూడా ఈ ప్లాట్ఫామ్ అందిస్తోంది. ఈ ఫిట్ ఇండియా క్విజ్ అన్నటువంటిది మెంటల్ అలర్ట్నెస్ని తీసుకురావటానికి, అంటే మెంటల్ అలర్ట్నెస్ని ఎర్లీ ఏజ్లోనే ఇన్కల్కేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అలాగే సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ SAIARD అన్నటువంటివి రెండు కూడా ఒక MOU మీద సంతకం చేయటం జరిగింది. దేనికి సంబంధించి MOU? కెపాసిటీ బిల్డింగ్ ఆన్ ఇంటిగ్రేటెడ్ రివర్ బేసిన్ మేనేజ్మెంట్. అంటే ఇంటిగ్రేటెడ్ రివర్ బేసిన్ మేనేజ్మెంట్కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ని తీసుకురావటానికి, అలాగే రివరైన్ ఎకోసిస్టంలో జియోస్పేషియల్ టెక్నాలజీని యూజ్ చేసి రివరైన్ ఎకోసిస్టమ్ మీద ఫోకస్ చేయటానికి ఈ MOUని తీసుకొచ్చారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో రీసెర్చ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ని పెంచాలి, అలాగే ఈస్టర్న్ రీజియన్లో రీజనల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ MOU మీద సంతకం చేయటం జరిగింది. సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది ఒక ప్రీమియర్ అకాడమిక్ కమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇది కోల్కతా బేస్డ్ అన్నమాట. కోల్కతాలో ట్రస్టీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఇది రిజిస్టర్ అయ్యింది. సౌత్ ఏషియన్ రీజియన్లో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ మీద ఈ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది ఫోకస్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ నేవల్ ఏవియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ కలర్ని ఇండియన్ నేవల్ ఏవియేషన్కి, అంటే INS హన్సా, గోవాలో ఉన్నటువంటి INS హన్సా యొక్క సెరిమోనియల్ పెరేడ్లో ఇండియన్ నేవల్ ఏవియేషన్కి ప్రెసిడెంట్స్ కలర్ని అవార్డ్ చేయటం జరుగుతుంది. ఈ ప్రెసిడెంట్స్ కలర్ ఏదైతే ఉందో ఇది హయ్యెస్ట్ ఆనర్ అన్నమాట. ఒక మిలిటరీ యూనిట్కి ఎక్సెప్షనల్ సర్వీస్ని నేషన్కి అందించింది అన్నటువంటి దానికి రికగ్నిషన్గా దీన్ని ఇస్తారు. అయితే ఇండియన్ నేవీ అన్నటువంటిది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ప్రెసిడెంట్ కలర్ని పొందినటువంటి దాంట్లో మొదటిది వచ్చేసి ఇండియన్ నేవీనే. ఎప్పుడు పొందింది? 1951లోనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రెసిడెంట్స్ కలర్ని ఇండియన్ నేవీ మొదటిసారిగా దక్కించుకుంది. అయితే దాని తర్వాత మిగిలినటువంటి వాటిలో, అంటే నేవీలో సదర్న్ నేవల్ కమాండ్ కావచ్చు, ఈస్టర్న్ నావల్ కమాండ్, అలాగే వెస్టర్న్ నావల్ కమాండ్, ఈస్టర్న్ ఫ్లీట్, వెస్టర్న్ ఫ్లీట్, సబ్మరైన్ ఆర్మ్, INS శివాజీ, అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్స్ కలర్ని దక్కించుకున్నాయి. అయితే ఇండియన్ నేవల్ ఏవియేషన్ అన్నటువంటిది సీలాండ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఫస్ట్ టైం 1951లో ఫస్ట్ సీలాండ్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటిది ఇండియన్ ఏవియేషన్కి సంబంధించి 1951లో వచ్చిందనమాట. అంటే ఏంటి? INS గరుడ అన్నటువంటిది మొదటిసారిగా ఇండియన్ ఫస్ట్ నేవల్ ఎయిర్ స్టేషన్ అన్నటువంటిది ఇక్కడ మొదలైందనమాట. అందులో INS గరుడ అన్నటువంటి దాన్ని కమిషన్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇది ట్రైనింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ని అందించేటటువంటి ఒక వింగ్ అనమాట. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది దేని కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద పనిచేస్తుంది. దీని ద్వారా
24/7 వెబ్సైట్, అలాగే అరౌండ్ ద క్లాక్ యాక్సెసిబిలిటీని అందించడానికి వేరియస్ ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ని, అది కూడా ఎర్త్ సైన్సెస్కి సంబంధించి స్టేక్ హోల్డర్స్కి అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మనం ఈ ఇండక్షన్ లెవెల్ దగ్గర నుంచి, అంటే ఇండక్షన్ లెవెల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ దగ్గర నుంచి కొత్త ఇన్కంబెంట్స్ వచ్చే వరకు ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1976వ సంవత్సరంలో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దాదాపు 45 సంవత్సరాల్లో మొత్తం 9 ట్రైనింగ్ సైట్స్గా ఇది ఎస్టాబ్లిష్ అయింది. అంటే హైదరాబాద్, నాగ్పూర్, లక్నో, జార్ఖండ్లోని కుజు, అలాగే చిత్రదుర్గ, కర్ణాటకలోని చిత్రదుర్గ, రాయ్పూర్, ఇలా మొత్తం 9 ట్రైనింగ్ సైట్స్గా ఇది ఎక్స్పాండ్ అయింది. హైదరాబాద్ సెంటర్ అన్నటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాంపస్గా అది డెవలప్ అయిందనమాట. అంటే ఈ ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో హెడ్ క్వార్టర్స్గా హైదరాబాద్ది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 6th ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 6th ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనటం జరిగింది. అయితే ఇందులో భాగంగా రష్యా యొక్క విజన్ అయినటువంటి రష్యన్ ఫార్ ఈస్ట్ రీజియన్, అలాగే ఇండియా యొక్క కమిట్మెంట్ అయినటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీ, దీనికి సంబంధించి ఇందులో అప్లోడ్ చేయటం జరిగింది. అలాగే హెల్త్ మరియు ఫార్మా సెక్టార్కి సంబంధించి ఇందులో హైలైట్ చేశారు. అలాగే ఎకనామిక్ కోఆపరేషన్ని డైమండ్, కుకింగ్ కోల్, స్టీల్, టింబర్, ఇలాంటి వాటికి సంబంధించి చెప్పటం జరిగింది. అయితే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో, ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది 2015వ సంవత్సరంలో రష్యన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దీనిని తీసుకురావటం జరిగింది. ప్రతి సంవత్సరం రష్యాలో ఉన్నటువంటి వ్లాదివాస్టాక్ ఇక్కడ దీని యొక్క మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ డిస్కషన్లో భాగంగా వరల్డ్ ఎకానమీ గురించి, రీజనల్ ఇంటిగ్రేషన్ గురించి, అలాగే కొత్త ఇండస్ట్రియల్ మరియు టెక్నాలజికల్ సర్వీసెస్ యొక్క డెవలప్మెంట్ గురించి, అలాగే రష్యా మిగిలినటువంటి నేషన్స్ ఎదుర్కొనేటటువంటి గ్లోబల్ ఛాలెంజెస్ గురించి, వీటన్నింటి గురించి ఇందులో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నటువంటి దాంతో ఇప్పుడు ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ అనేది జరిగింది. అయితే మనకి రష్యాకి మధ్య బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. అలాగే ఇంద్రా ఎక్సర్సైజెస్ అన్నటువంటివి 2 దేశాల మధ్య జరుగుతాయి. అంతేకాకుండా మన యొక్క గగన్యాన్కి సంబంధించి మన వాళ్ళని అక్కడికి పంపించి ట్రైనింగ్ తీసుకుంటున్నాము. ఇలాగా మనకి రష్యాకి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. కొన్నింట్లో అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా నార్మల్గా. అంతేకాకుండా రష్యా అన్నటువంటిది ఒక ట్రైలేటరల్ మీటింగ్ని రష్యా, ఇండియా మరియు చైనా యొక్క ఫారిన్ మినిస్టర్స్ మధ్య లదాఖ్లో గల్వాన్ వ్యాలీలో ఏవైతే క్లాషెస్ వచ్చాయో అప్పుడు ఒక ట్రైలేటరల్ మీటింగ్ని కూడా ఆర్గనైజ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లూ స్ట్రాగ్లర్ స్టార్స్కి సంబంధించి ఫస్ట్ ఎవర్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్. ఈ బ్లూ స్ట్రాగ్లర్స్కి సంబంధించి ఇండియన్ రీసెర్చర్స్ ఒక హైపోథెసిస్ని, అది కూడా బ్లూ స్ట్రాగ్లర్ స్టార్స్కి సంబంధించి వాటి యొక్క ఎవల్యూషన్కి సంబంధించిన ఒక హైపోథెసిస్ని ప్రపోజ్ చేయటం జరిగింది. బ్లూ స్ట్రాగ్లర్స్ అన్నటువంటి ఒక క్లాస్ ఆఫ్ స్టార్స్ అన్నమాట. ఇవి మన యొక్క అంటే బిగ్గర్, అలాగే బ్లూవర్గా ఉంటాయన్నమాట మిగిలినటువంటి స్టార్స్తో పోల్చుకుంటే. అందుకే వాటిని బ్లూ స్ట్రాగ్లర్ స్టార్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఇవి యూజువల్గా హాట్గా, బ్రైట్గా ఉంటాయి. క్రోర్స్ ఆఫ్ యాన్షియంట్ స్టార్ క్లస్టర్స్, వీటన్నింటినీ కలిపి మనం గ్లోబ్యులార్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మన మిల్కీ వేలో ఉన్నటువంటి లార్జెస్ట్ గ్లోబ్యులార్ ఏంటి? ఒమేగా సెంటారీ అన్నటువంటిది మన మిల్కీ వేలో ఉన్నటువంటి లార్జెస్ట్ గ్లోబ్యులార్ అన్నమాట. అలాగే అల్లాన్ శాండేజ్ అనేటటువంటి ఒక ఆస్ట్రోనామర్ ఈ బ్లూ స్ట్రాగ్లర్స్ అన్నటువంటి వాటిని గ్లోబ్యులార్ క్లస్టర్ M3లో, దీనికి సంబంధించి గ్లోబ్యులార్ క్లస్టర్ M3లో 1952-53వ సంవత్సరంలోనే వీటిని కనుక్కోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ అన్నటువంటిది 2 వారాల మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి జాపాడ్ 2021 అన్నటువంటి దాంట్లో ఇది రష్యాలోని నిజ్నీ అన్నటువంటి ప్లేస్లో జరుగుతోంది. ఇది వన్ ఆఫ్ ద థియేటర్ లెవెల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే రష్యన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి టెర్రరిస్ట్కి సంబంధించి ఆపరేషన్స్ని ఫోకస్ చేసేటటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. దాదాపు 12 దేశాలు యురేషియన్ మరియు సౌత్ ఏషియన్ రీజియన్ నుంచి ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంటూ ఉన్నాయి. అయితే ఇందులో 9 పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఉన్నాయి, ఇంకొక 8 అబ్జర్వేటర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఆ పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏంటి? మంగోలియా, ఆర్మేనియా, కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, సెర్బియా, రష్యా, ఇండియా మరియు బెలారస్. అంటే ఇండియా అన్నటువంటిది ఇందులో పార్టిసిపేటింగ్ కంట్రీ. అలాగే అబ్జర్వేటర్ కంట్రీస్లో పాకిస్తాన్,
చైనా, వియత్నాం, మలేషియా, బంగ్లాదేశ్, మయన్మార్, అలాగే ఉజ్బెకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ కూడా ఈ 8 కంట్రీస్ అబ్జర్వర్ స్టేటస్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ జాపా 2021 యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఈ పార్టిసిపేటింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో 9 పార్టిసిపేటింగ్ నేషన్స్ ఉన్నాయో ఈ 9 నేషన్స్లో కూడా మిలిటరీ మరియు స్ట్రాటజిక్ టైస్ని ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీనిని తీసుకురావటం జరిగింది. అయితే మన ఇండియాకి మరియు రష్యాకి ఇంద్రా అన్నటువంటి ట్రై సర్వీసెస్ అంటే ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ వీక్ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి లోన్ గ్యారంటీ స్కీమ్ ఫర్ కోవిడ్ అఫెక్టెడ్ సెక్టార్కి సంబంధించి. అంటే ఏంటి, ఈ LGSCAS పథకం ఏదైతే ఉందో, ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద మన దేశంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, అందులోనూ స్పెషల్గా అండర్ సర్వ్డ్ ఏరియాస్లో ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ని మన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం 2021 జూన్లో అప్రూవ్ చేయటం జరిగింది. దీని కింద బ్యాంక్స్ అన్నటువంటివి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయటానికి, అది కూడా నాన్ మెట్రో సిటీస్ మరియు స్మాల్ టౌన్స్లో ఇంక్రీజ్ చేయటానికి మ్యాక్సిమం 7.95 ఇంట్రెస్ట్ రేట్తో బ్యాంక్స్ లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ పథకం కింద బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనుకోండి, వాటికి 50% క్రెడిట్ గ్యారంటీని, అలాగే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అయితే 75% క్రెడిట్ గ్యారంటీని ఇవ్వటం జరుగుతుంది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి అయితే మొత్తం 75% గ్యారంటీ కవర్ని అంటే బ్రౌన్ ఫీల్డ్కి అలాగే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ గ్యారంటీ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి మొత్తం 3 సంవత్సరాలు అన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఎక్కువగా అంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచాలి, అలాగే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం ద్వారా హెల్త్ని అందరికీ చేరువుగా తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో దీనిని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే క్రెడిట్ రిస్క్ ఏదైతే ఉంటుందో అంటే ప్రైమరీగా కన్స్ట్రక్షన్ రిస్క్ అంటామన్నమాట, దానిని తగ్గించటానికి, అలాగే బ్యాంకు క్రెడిట్ని ఇవ్వటానికి, అది కూడా తక్కువ ఇంట్రెస్ట్తో ఇవ్వటానికి ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో మొత్తం 2022 మార్చి 31 వరకు ఏవైతే లోన్స్ శాంక్షన్ చేసుంటారో వాటికి 50,000 కోట్ల రూపాయలని ఇష్యూ చేయటం జరుగుతుంది. అంటే 50,000 కోట్లైనా ఇష్యూ చేస్తారు, లేదా 2022 నాటికి అంటే మార్చ్ నాటికి ఎంతైతే లోన్స్ శాంక్షన్ చేస్తారో అవి ఏదైతే త్వరగా పూర్తవుతుందో దాన్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. ఇవి ఈ వీక్ మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.